హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హాయ్ టీవీ. ఇప్పుడే లారీ చాప్టర్ 1 మూవీ చూసి అయితే వచ్చాను. ఈ మూవీ గురించి చెప్పుకునే ముందు ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో తప్పక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ అలాగే ఈ మూవీ గురించి చెప్పుకుంటే మూవీ గురించి డెప్త్గా చెప్తాను. ఒకసారిగా ఫైనల్గా ఎన్ని అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తాను, ఈ మూవీ ఏ విధంగా ఉన్నది, డైరెక్షన్ ఏ విధంగా ఉంది, అలాగే స్క్రీన్ ప్లే, అలాగే ఎడిటింగ్, ఎలివేషన్ అండ్ స్టోరీ వైజ్గా పూర్తి వివరాలుగా అయితే ఈ వీడియోలో తెలపడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తి వరకు చూడాలని నా మనవి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏదైనా సినిమా చూడాలి అని అనుకుంటే మెయిన్గా మనం చూసేది స్టోరీ ఏ విధంగా ఉంది, అది కొత్త స్టోరీయా లేదంటే రొటీన్ స్టోరీయా అని చెప్పేసి అనుకుంటాం. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ మాత్రం సస్పెన్సెస్ లెవెల్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సీన్స్, హీరో ఎలివేషన్ కానీ అలాగే హీరోయిన్ ఎలివేషన్ కానీ, అండ్ ఈ మూవీ మొత్తంలో హీరో పాత్ర అండ్ అలాగే హీరోయిన్, అలాగే పక్కన ఒక కమెడియన్ సత్తి అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతని క్యారెక్టర్ అయితే చాలా చక్కగా వాళ్ళు మొబ్బి పెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా మొత్తంలో చూసుకుంటే ఈ ముగ్గురు మాత్రమే ఈ సినిమాని ఒక మంచి మూవీ లాగా వీళ్ళు తీసుకెళ్లారు. అలాగే అండ్ డైరెక్షన్ విషయం వచ్చేస్తే కనుక చాలా చక్కగా చూపించారు. ఓకే, కాకపోతే స్క్రీన్ ప్లేలో విలన్స్ పాత్రలు ఉంటాయి, కొన్ని సీన్స్ ఉంటాయి, ఓవర్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అండ్ కొన్ని సీన్స్ ఏంటి అంటే ఎలివేషన్, ఇక్కడ ఎందుకు ఎలివేషన్ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వాల్సింది ఉండేది కాదు కదా, ఇక్కడ ఇవ్వడం వల్ల కొంచెం రిమార్క్ అన్నట్టు ఒక ఫీల్ అనేది వస్తుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే కనుక పోర్ట్రే మాత్రం బాగా చేశారు. ఏంటి అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ పరంగా వెళ్తుందా లేదా స్టోరీ అనేది వాళ్ళు క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే సాంగ్స్ గురించి వచ్చేసి చాలా చక్కగా ఎక్కడైతే ఆ సాంగ్స్ ఉండాలో దానికి రిలేటెడ్గా, లైక్ సీన్స్కి రిలేటెడ్గా, సిచ్యువేషన్కి రిలేటెడ్గా సాంగ్స్ అనేటివి తీయడం జరిగింది. ఆ సాంగ్స్ కూడా చాలా చక్కగా తీశారు. అండ్ మ్యూజిక్ లెవెల్స్ అయితే పీక్స్ లెవెల్లో చాలా చక్కగా మ్యూజిక్ లెవెల్స్ అనేవి అందించారు. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఎడిటింగ్ మాత్రం ప్రొఫెషనల్గా చేశారు, చాలా ప్రొఫెషనల్గా చేశారు, నార్మల్గా అయితే చేయలేదు. అండ్ ఎప్పుడైతే హీరో అండ్ హీరోయిన్ రిలేషన్షిప్ ఉంటుందో చాలా చక్కగా, చాలా ఎంజాయ్ చేసినట్టుగా ఫీల్ వస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే సినిమా రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 నేనైతే 3 ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ హీరోగా అండ్ అలాగే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఇవన్నీ కూడా చూసుకోవడం చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ శ్రీకాంత్ రెడ్డి గారికి. అండ్ ఆయనకి ముందుగానే నేను కంగ్రాచులేషన్ చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే తీయడమే ఫస్ట్ సినిమా ఇంత బాగా తీయడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా రీచ్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఈ మూవీ రివ్యూ అనేది. సో ఈ మూవీని కూడా అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూడొచ్చు, కానీ అక్కడక్కడ కిస్ సీన్స్ కొన్ని ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, సో అది ముందుగానే తెలపడం జరిగింది. లైక్ అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళు ఖచ్చితంగా చూడాలని చెప్పేసి, బిలో 18 ఇయర్స్ వాళ్ళు చూడకూడదు అని చెప్పేసి అన్నారు. కాబట్టి సో ఓవరాల్గా అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్ కమ్ ఎంటర్టైన్మెంటల్ కంటెంట్ ఓవరాల్గా చూసుకుంటే. అండ్ చాప్టర్ 2 సస్పెన్సెస్ అయితే చాలా బాగున్నది. లాస్ట్కి అయితే పీక్స్లో వెళ్ళిపోయింది ఆ సస్పెన్స్ అయితే. ఆ సస్పెన్స్ మీరు మూవీలో చూస్తే కనుక ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఈ లారీ చాప్టర్ 1 మూవీ రివ్యూ అయితే. థ్యాంక్ యూ.